प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरों दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नश्च प्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ చూస్తున్నాం. ధృతరాష్ట్రుడు గృహ నిష్క్రమణం. ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయింది తెలుసుకుని ధర్మరాజు చాలా చింతిస్తున్నాడు. వినిపిస్తాను క్లియర్గానే. ఓకే. సో ధర్మరాజు చింతిస్తున్నప్పుడు అక్కడ ఎవరు వచ్చారు? నారదులు వారు వచ్చారు. సో భక్తులు ఎక్కడైతే వీడియో బ్రేక్ అవుతుందా? కరెక్ట్గానే ఉంది నెట్. బాగానే ఉందండి, బాగా వస్తా, ఏం బ్రేక్ లేదు. బాగానే ఉందా? ఓకే. సో నారదుడు అక్కడికి వచ్చారు. నారదుడు మనకి ఎక్కడైతే భక్తులు చాలా అంటే సిన్సియర్గా ఒక కష్టంలో ఉన్నారు, నారదులు లాంటి వారు అక్కడ ప్రత్యక్షంగా దానికి సొల్యూషన్స్ అవి ఇస్తున్నారు కదా. ఓకే, మీరు కుదిరిన వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. కనీసం 4-5 కనిపిస్తే బాగుంటుంది, అంటే ఇంటరాక్టివ్గా ఉంటుంది. లేకపోతే మీరు వింటున్నారా లేదా అర్థం కాదు నాకు వచ్చి. ఓకే, యా. సో నారదుల వారు మనకి ఇదివరకు ఎక్కడ ప్రత్యక్షమయ్యారు? వ్యాసదేవుడు ఇలాగే సంకటంలో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు. ఇక్కడ కూడా యుధిష్ఠిరుడి గురించి నిన్న మనం చాలా గొప్ప గుణాలు తెలుసుకున్నాము. ఏంటవి? ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు వాళ్ళు వెళ్ళిపోయారో ధర్మరాజు యుధిష్ఠిరుడు అంటే తనేమన్నా తప్పు చేశానా అంటే వాళ్ళు తనకి చేసిన అన్యాయాన్ని అంతా కూడా పక్కన పెట్టుకుని వాళ్ళు చేసిన మేలును మాత్రమే గుర్తు తెచ్చుకుంటూ, ఓకే, సో నా తండ్రి పాండురాజు చిన్నప్పుడే వెళ్ళిపోయినప్పుడు నా పెద్ద తండ్రి ధృతరాష్ట్రుడే నన్ను రక్షించాడు, అవి మాత్రమే పడుగుతుంది. సో అలా సిన్సియర్గా బాధపడుతున్నారు. సో ఎప్పుడైతే సత్యసంధత, యాక్చువల్లీ యుధిష్ఠిరుడు దేనికి ప్రతీక, దేనికి ఫేమస్ అండి? సత్యం. ఎప్పుడు కూడా నిత్య సత్య భాషణ పరాయణుడు. ఓకే, సో అలా అంటే అంత ఇది బాధపడుతున్నప్పుడు అక్కడ నారదులు వారు వచ్చారు. నారదుడు యుధిష్ఠిరుడికి ఇచ్చిన బోధ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం 2 శ్లోకాలు చూసాం. ఫస్ట్ది నారదుడు రాగానే యుధిష్ఠిరుడు నారదుడిని కర్ణధారుడితో పోలుస్తున్నాడు. కర్ణధారుడు అంటే నావికుడు, బోట్మ్యాన్. అంటే నావ ఉంది కానీ నావను నడిపి వాడు కూడా కలిగే నావికుడు. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాడు. ఒక పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ 41లో ఏం చెప్తున్నాడు? ప్రతి ఒక్కళ్ళు ఈశ్వర అధీనులై ఉన్నందున ఎవరి గురించి శోకింపకు.
ఓకే, భగవంతుడే జీవుల్ని కలుపుతున్నాడు, భగవంతుడే జీవుల్ని విడదీస్తున్నాడు. ఓకే, మనకి నెక్స్ట్ రెండోది ఏం చెప్తున్నాడు, ఎలా అయితే మృక్కుతాడు వేయబడి బంధింపబడిన పశువు బద్ధమై ఉండినట్లు మానవులందరూ పలు విధములైన వేద నిర్దేశములచే, వేద నిర్దేశములు అంటే ఏంటంటే ఇక్కడ ధర్మాచరణ, ఓకే, దాని చేత కట్టుబడి భగవదాజ్ఞలను పాటింపబద్ధులే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు, నేను మనం చాలా బ్యూటిఫుల్ భాష్యం చదివాము, అంటే ప్రతి ఒక్కళ్ళు భగవదాజ్ఞకి తల వంచాల్సిందే. 43వ శ్లోకం నుంచి ఇవాళ చూద్దాం. ఆటగాడు ఆట వస్తువులను తన సంకల్పమును అనుసరించి జతకూర్చుచు చిందరవందర చేయ రీతి భగవానుని దివ్య సంకల్పము మనుజులను జతకూర్చుచు విడదీయుచున్నది. ఓకే, మనం ఇదివరకు అంటే ఒక ఆటగాడు పిల్లవాడికి అన్ని ఇచ్చి అసెంబ్ల్ చేయమని చెప్తాం, దీంతో ఏదైనా బొమ్మ తయారు చేయమని, వాడు అన్ని తయారు చేస్తాడు. టైం అయిపోయిన తర్వాత ఏం చేస్తా, అన్ని తీసి డబ్బాలో వేసేయండి, వాడు అన్ని విప్పిస్తాడు, విప్పేసి మళ్ళీ డబ్బాలో వేసేస్తాడు. సో అలా భగవంతుడు సృష్టి చేస్తున్నాడు, ఇవి కలుపుతున్నాడు, అవి కలుపుతున్నాడు, మళ్ళీ అన్ని విడదీస్తున్నాడు, మళ్ళీ లైన్ అవుతున్నాడు. అంటే ఇందులో మన ప్రమేమేమి లేకుండా, అంటే పూర్తిగా భగవంతుడి కంట్రోల్లోనే ఉంది కలవడం అనేది, విడిపోవడం అనేది. మనం ఒక బస్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, మీకు గుర్తుందండి, ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళకి బస్సు ప్రతి ఒక్కళ్ళు ఈ కాలం అనే బస్సు ఎక్కాం. ఈ బస్సు ఎక్కడికి తీసుకెళ్తుంది, చాలా స్పీడ్గా వెళ్తుంది బస్సు, ఎవరి కోసం ఆగదు. అయితే ఎవరి స్టాపింగ్ వస్తే వాళ్ళని అక్కడ దింపేస్తుంది. ఫైనల్గా ఈ బస్సు సముద్రంలో కలిసి, అలాంటి బస్సు ఎక్కాం అందరం. మనకేం చాయిస్ ఏం ఇవ్వలేదు, అంటే కొన్ని కారణాల వల్ల మనం చూస్ చేసుకున్నదే ఈ ప్రయాణం కూడా. ఓకే, సో బస్సు ఎక్కాం, బస్సు ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నా, ఆ బస్సు వెళ్తూనే ఉంది, ఆ బస్సు ఆగదు, స్టాపింగ్ రాగానే దింపేస్తుంది. నువ్వు మొత్తుకున్న ఇంకా కాసేపు నెక్స్ట్ స్టాపింగ్ అన్నా అది ఊరుకో, టైం వచ్చింది అంటే దింపేస్తుంది. సో మనం ఈలోపు ఏం చేస్తున్నాం, ఈ సీట్ నాది, అందరం దిగిపోవాలి తెలుసు, బస్ అయినా మునిగిపోవాలి తెలుసు, ఈ సీట్ నాది, దాన్ని తుడుచుకుంటున్నాం, దాన్ని డెకరేట్ చేసుకుంటున్నాం, ఇక్కడే స్థిరపడిపోవాలి అని అనుకుంటున్నాం, మర్చిపోతున్నాం ఈ బస్సు దింపేస్తుంది మనల్ని, స్టాపింగ్ కాదు. భాగవతంలో చాలా ఎగ్జాంపుల్స్ అండి. మనకి ప్రవాహం చూసారు ఎప్పుడైనా, నదులు ఏర్లా ప్రవహిస్తూ ఉంటాయి, ఈ ఆకులన్నీ 2-3 కలుస్తూ ఉంటాయి పాయలు, ఇటు నుంచో ఆకు వస్తుంది, ఇటు నుంచో ఆకులు వస్తూ ఉంటాయి, కలుస్తాయి, కాసేపు ప్రయాణిస్తాయి, ఆ తర్వాత మళ్ళీ విడిపోతాయి. కొన్ని ఆకులు కలిసి వెళ్తాయి, కొన్ని ఆకులు విడివిడిగా వెళ్ళిపోతాయి. ఓకే, ఇదంతా అంటే ఏంటి, భగవంత్ సంకల్పం వల్ల మనం ప్రస్తుతం ఒక జన్మ, ఒక ఫ్యామిలీ అనేది అందరినీ కలుస్తుంది. టైం అయిన తర్వాత కాల ప్రవాహంలో మళ్ళీ విడిపోతాం. సో నారదుడు చెప్తున్నాడు యుధిష్ఠిరుడికి, ఇప్పుడు ధృతరాష్ట్రుడిని పెద్ద తండ్రి ఎలా వచ్చాడు, పెద్ద తండ్రి ఎలా అయ్యాడు, భగవత్ సంకల్పం ఉంది. ఇప్పుడు అతడు విడిచి వెళ్ళిపోయాడు, అందులోని భగవత్ సంకల్పమే మనిషి. సో ఆట బొమ్మల ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది కదా. ఈ ఎగ్జాంపుల్లో చిన్న పిల్లవాడు అన్ని సమకూర్చి మళ్ళీ అన్ని విప్పిస్తాడు, బిల్డింగ్ బ్లాక్స్ అంటుంటారు, మనం కొని ఇస్తాం, అన్ని మళ్ళీ విప్పిస్తాడు. సో భగవంతుడు అలా జతకూర్చి విడదీయుచున్నది భగవానుని దివ్య సంకల్పము మనుషులను జతకూర్చుచు విడదీయుచున్నది. భాష్యం అండి, భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి జయ. ప్రస్తుతం మనం నెలకొని ఉన్న పరిస్థితి గత కర్మ ఫలమును అనుసరించి భగవానుని సంకల్పముచే కల్పింపబడినదని నిక్కముగా ఎరగవలసి ఉన్నది. భగవద్గీత యందు తెలుపబడిన రీతి శ్రీకృష్ణ భగవానుడు పరమాత్ముని రూపమున సర్వజీవుల హృదయములందు వసించి ఉన్నాడు. తత్కారణముగా మన జీవితంలోని ప్రతి స్థితి అందలి కర్మలను గూర్చి అతడు ఎరిగి ఉండును. ఏదైనా ఒక ప్రత్యేక స్థానమునందు నెలకొల్పుట ద్వారా అతడు మన కర్మలకు ప్రతిఫలమును అందించుచుండును. ధనవంతుడైన వానికి కలిగడి సంతానము సర్వ సంపదలను కలిగియే జన్మించుచుండును. ధనవంతుని తనయునిగా అరుదించిన ఆ శిశువు అట్టి స్థానమునకు అర్హుడై ఉన్నందునే భగవత్ సంకల్పము చే అతడు అచట జన్మించును.
ఏదైనా ఒక ప్రత్యేక సమయమున ఆ బాలుడు అట్టి స్థలము నుండి వైదొలగవలసి వచ్చినప్పుడు బాలుడు గాని తండ్రి గాని అట్టి సుఖమయ బంధము నుండి వియోగమును కోరకుండాను భగవత్ సంకల్పము చేతనే ఆ కార్యము పునరింపబడును. ప్రతి ఒక్కళ్ళు భగవత్ సంకల్పమే. కానీ భగవత్ సంకల్పంలో ఇందులో ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయండి మీకు? అన్నీ భగవత్ సంకల్పమేనా? అంటే ఇప్పుడు మనం భౌతికంగా 2 ఫ్యామిలీస్ తీసుకుంటాం. బాగా ఏమంటారు, సిల్వర్ స్పూన్ ఇన్ ద మౌత్, లేదా వెండి స్పూన్తో బంగారు స్పూన్తో పుట్టాడు అంటే వాడు పుట్టినప్పటి నుంచి బంగారమే. ఇంకొకడు ఎక్కడో చాలా పేద కుటుంబంలో పుట్టాడు. యాక్చువల్లీ పుట్టినప్పుడు ఈ 2 ఆత్మలకి తేడా ఏంటి వచ్చింది? ఎందుకు వీడు ఇక్కడ పుట్టాడు, ఎందుకు వాడు అక్కడ పుట్టాడు? భగవంతుడే కారణం అంటున్నారు. సో భగవంతుడే కారణం అన్నప్పుడు కరెక్టా కాదా? కరెక్టేనండి. గత అంటే జన్మ వాడు జన్మ కర్మలు, పూర్వ జన్మ పాప పుణ్యాలు కర్మలు మేడం. వాడి పేదరికానికి భగవంతుడే కారణం, వీడు ధనవంతుడిగా పుట్టడానికి కూడా భగవంతుడే కారణం. కరెక్టా కాదా? కాదు కరెక్టా కాదు. పూర్వజన్మ పాపం పుణ్యం వాళ్ళ కర్మలు అన్ని ప్రతిరూపమే. శాంక్షన్ చేసేది ఎవరు? భగవంతుడు. భగవంతుడు కారణమా కాదా? కారణం. జడ్జి లాగా మేడం, జడ్జి లాగా. జడ్జి ఎగ్జాంపుల్ బెస్ట్ అండి. జడ్జి అయినా జడ్జి సరే, లాగా. క్లాస్ టీచర్ అయినా సరే. ఓకే, మనం క్లాస్ టీచర్ క్వశ్చన్ ఎగ్జామ్ రాశాక మార్కులు ఇచ్చింది అనుకోండి, మార్కులు రానివాడు ఈవిడ క్లాస్ టీచర్కి సమానత్వమే లేదు, బాగా రాసిన వాడికి ఒక్కటే మార్కులు ఇస్తుంది, రాయని వాడికి అసలు మార్కులే ఇవ్వట్లేదు అండి. నా మార్కులకి ఎవరు కారణం? క్లాస్ టీచరే కారణం కదా. యాక్చువల్లీ మార్కులు ఇచ్చింది క్లాస్ టీచరే, కరెక్టే. ఇవి ఎప్పుడు చూస్తే రాసిన వాళ్ళకే ఇస్తోంది, ఆన్సర్లు కరెక్ట్ గా రాసిన వాళ్ళకే ఇస్తోంది, తప్పుగా రాసిన వాళ్ళకి 0 మార్కులు ఇస్తుంది. ఇది ఎక్కడ న్యాయం అని అడిగాం అనుకోండి, క్లియరే కదా. ఎక్కడ ప్రశ్నే కాదు కదా. భగవంతుడే కారణం. ఎందుకు అంటే దానికి ఒక రూల్ ఉంది. ఆవిడ కరెక్షన్ కి ఒక రూల్స్ ఇచ్చారు స్కూల్ వాళ్ళు. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఏం రాసిస్తారంటే ఈ స్టెప్ ఉంటే ఈ మార్కులు, ఈ స్టెప్ ఉంటే ఈ మార్కులు, అన్ని స్టెప్పులు కరెక్ట్, ఆన్సర్ తప్పు 10కి 8 మార్కులు ఇచ్చేయచ్చు, అలా ఒక సిస్టమ్ ఇస్తుంది గవర్నమెంట్. దాని ప్రకారంగా వాళ్ళు దిద్దుకుంటూ వెళ్తారు. సో యాక్చువల్లీ రూల్స్ పెట్టింది ఎవరు? బోర్డ్, స్టేట్ బోర్డ్ అనండి, సెంట్రల్ బోర్డ్ అనండి. కానీ రూల్స్ ఇచ్చి ఆ రూల్స్ ప్రకారంగా ఈవిడ కరెక్ట్ చేయాలి, అంతేనా? సో మొత్తం భగవంతుడి వ్యవస్థ అలాగే రూల్స్ పెట్టింది భగవంతుడే, కానీ ఈ ప్రకారంగా ఇవ్వడం అనేది ఒక పెద్ద వ్యవస్థ. భగవంతుడు పర్సనల్ గా వచ్చి కరెక్ట్ చేయక్కర్లేదు. ఎవరు కరెక్ట్ చేస్తున్నారు? భగవంతుడు రూల్ అనుసరిస్తున్నప్పుడు భగవంతుడి అనుజ్ఞకి తగ్గట్టుగా వీళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ అదే చెప్తున్నారు. పేదవాని విషయమునను ఈ రీతిగానే జరుగుచుండును. జీవులు అటువంటి కలయికలు మరియు విడిపోకలపై ధనికునకు గాని పేదవానికి గాని ఎట్టి అదుపు లేదు. ఇచ్చట ఒసగబడిన ఆటగాడు ఆట వస్తువుల ఉపమానమును అపార్థం చేసుకున్నరాదు. మనం చేసిన కర్మలకు భగవానుడు ప్రతిఫలము నొసగుట తప్పనిసరి అయినప్పుడు ఆటగాని ఉపమానము సరిగ్గా లేదని కొందరు వాదించే అవకాశం కలదు. కానీ అట్టి వాదము సరైనది కాదు. భగవానుడు దివ్య సంకల్పుడని, ఎట్టి నియమముతోనూ అతడు బంధితుడు కాడని మనము సదా జ్ఞప్తించుకొనవలెను. సాధారణ కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి వానికి కూడా చేసిన కర్మలకు ప్రతిఫలం ఒసగబడుచుండును. కానీ కొన్ని ప్రత్యేక సందర్భములలో భగవత్ సంకల్పముచే ప్రతిఫలములు కూడా మారిపోవచ్చుండును. కొన్ని చోట్ల మారిపోవచ్చు, దాన్ని మనం భగవంతుడిని క్వశ్చన్ చేయడానికి. ఇప్పుడు భగవంతుడు గురుపుత్రుడు మరణించిన గురుపుత్రుడిని వెనక్కి తీసుకొచ్చాడు. మీకు సంవాదం చెప్పాను గుర్తుందా? యముడి దగ్గరికి వెళ్తున్నాడు కృష్ణుడు, బలరామకృష్ణులు ఇద్దరు వెళ్ళి ఆ గురుపుత్రుడిని వెనక్కి ఇవ్వు అంటు. యముడు అంటున్నాడు, అదేంటి మీ రూల్సే కదా నేను ఫాలో అవుతున్నాను,
అతనికి ఆయుష్ తీరింది, నేను తీసుకొస్తున్నా. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేనే చెప్తే అదే ధర్మం. తీసుకురా అన్నం తీసుకొచ్చి, అంతే, అదే ధర్మం. భగవంతుడు రూల్స్ కి బియాండ్. కొన్ని విషయాల్లో భక్తుల యొక్క ప్రత్యేక అనుగ్రహించి భగవంతుడు చేయొచ్చు. కొన్నిసార్లు వాడి సత్ప్రవర్తన అన్నీ చూసి మార్కులు వేసేయచ్చు భగవంతుడు. ఎందుకు వేసామని నాకు ప్రశ్నించాడు. వాడికైతే వేసాం, నాకు వేయలేదు అంటే కానీ పలుకాడు. భగవంతుడు ఏ రూల్స్ కి కూడా బద్ధుడు కాడు. మనం ట్రాఫిక్ ఎగ్జాంపుల్ చెప్పాం, గుర్తుందిగా? రెడ్ లైట్ వేస్తే ఎలా వెళ్ళింది ఏరోప్లేన్ అనడానికి లేదు. రెడ్ లైట్ కి ఏరోప్లేన్కి అసలు సంబంధమే లేదు. ఓకే, సో భగవంతుడు దేనికి కూడా బద్ధుడు కాడు. ఈ శ్లోకమునందు ఉదహరింపబడిన ఆటగాని ఉపమానం చక్కగా అమరినది. అతడు పూర్ణుడైన కారణమున అతని కర్మల ఎందు గాని ప్రతిఫలము లొసగుట ఎందు గాని ఎటువంటి తప్పిదము జరగబోదు. అతను పర్ఫెక్ట్ కాబట్టి అతని పాలనలో పొరపాటు జరగడం అనేది జరగదు. సో వీడి విషయంలో పొరపాటు చేశాడు భగవంతుడు అని అంటూ ఉంటాం. వాడు చాలా అన్యాయం చేశాడండి, లేదా నాకు చాలా అన్యాయం చేశాడు. భగవంతుడి డిక్షనరీలో అన్యాయం అనేదే లేదు. కర్మఫలముల యందలి అట్టి మార్పులు శుద్ధ భక్తుల విషయమున భగవానునిచే ఒసగబడుచుండును. సర్వ విధములైన పాపకర్మల నుండి ముక్తుడై తన శరణమున చేరినట్టి శుద్ధ భక్తుని తాను నిశ్చయముగా రక్షించునని, ఆ విషయమున సందేహమునకు తావు లేదని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ఆశ్వాసమొసగి ఉన్నాడు. ఆ విధంగా భగవానునిచే కర్మఫలములు మార్చబడిన ఉదాహరణలు ప్రపంచ చరిత్రలో వందలాదిగా కలవు. ఒకని పూర్వకర్మ ఫలములనే భగవానుడు మార్చగల సమర్థుడైనచో అతడు తన స్వీయ కర్మలచే లేదా కర్మ ఫలములచే బద్ధుడగుట అన్నది నిక్కముగా అసాధ్యము. పూర్ణుడైన అతడు సర్వ నియమములకు అతీతుడై ఉన్నాడు. ఇది స్పెషల్లీ మనకు నెక్స్ట్ చాప్టర్ లో బాగా అర్థమవుతుంది. చాలా మంది కృష్ణుడు బోయవాడి చేతిలో మరణించాడు, ఎందుకు? కారణం ఏంటి? వాలిని వెనకల నుంచి చంపాడు కదా. భగవంతుడి పరిపాలన, భగవంతుడు పర్ఫెక్ట్, ఎక్కడ తప్పు అనేది జరగదు. మనం ఏంటి మన లెవెల్లో ఆలోచిస్తే ఇక్కడ తప్పు చేశాడు రాముడు, ఇక్కడ తప్పు చేశాడు కృష్ణుడు. సో ఆ తప్పుకి కర్మ ఫలితం కింద కృష్ణుడు ఇక్కడ బోయవాడి చేతిలో మరణించాడు. లేదా కురుక్షేత్రం గాంధారి శాపం వచ్చింది కృష్ణుడికి. భగవంతుడు భక్తుల కర్మల్ని ఇంటూ కొట్టేసి జీరో చేసేయగలడు. కొండంత కాదు, పర్వతం అంత కర్మల్ని ఏంటి ఒక పెద్ద దూది ఫ్యాక్టరీ, ఒక చిన్న మంట తగిలితే చాలండి మొత్తం భస్మం అయిపోయినట్టు కర్మల్ని పూర్తిగా భస్మం చేయగల భగవంతుడు కర్మకి లోనై ఉన్నాడు అని. అంటే మనం అజ్ఞానంతో మన లెవెల్లో ఆలోచిస్తున్నాం కాబట్టి మనకు అది కర్మ ఫలితం కింద అనిపిస్తుంది. అర్థమైందా? యదువంశం ఇలా అయింది, అన్నిటికీ భగవంతుడి యొక్క ప్లాన్. స్పెషల్లీ భగవంతుడి నేను చెప్పాను, నాకు ఒక ఫ్రెండ్ అండి ఇలాగే భగవంతుడికి మరణం అనేది లేదు. సో కృష్ణుడు మరణించాడు కాబట్టి కృష్ణుడు దేవుడు కాదు, మా జీసస్ అయితే 3వ రోజు తిరిగి వచ్చాడు. నేను రిలీజియన్ గురించి మాట్లాడలేదు, అమ్మాయి నాకు పర్సనల్ గా ఇదే డైలాగ్ చెప్పింది కాబట్టి నేను రిపీట్ చేస్తాను. భగవంతుడు గురుపుత్రునే తీసుకొచ్చాడు. మన అందుకనే ఫస్ట్ చాప్టర్ లో మనకు శ్లోకం చదివాం. మునులు ఏం ప్రశ్న అడుగుతున్నారు? భగవంతుడు స్వధామానికి వెళ్ళినప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది? ఎక్కడ భగవంతుడు మరణం అనేది రాదు, ఎందుకంటే అతనికి జన్మే లేదు. సో ఈ సైకిల్లో అతడు లేడు. భగవంతుడు భక్తులకు కూడా స్పెషల్ అనుగ్రహం ఇస్తాడు. ఎవరైతే తననే పూర్తిగా ఆశ్రయించి తనని శరణు అన్నాడు, అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిస్తాను. సర్వ పాపేభ్యో, సర్వము అంటే ఫుల్, పూర్తి పాపాల నుంచి నేను నిన్ను విముక్తి చేసేస్తాను, అన్ని చిట్టా కొట్టిస్తాను. చాలా మంది నోలు చేస్తుంటారు, మనం నోలు చేస్తే చిత్రగుప్తుడు మన చిట్టా కొట్టేస్తాడు. అందరికీ ధైర్యం అనమాట, సర్లేండి అని ఏదో చేసేసాం, లాస్ట్ లో చిత్రగుప్తుడు నోవు చేసేద్దాం అని చిట్టాలు కొట్టేస్తాడు. కానీ ఏమవుతుంది? లోపల పాప ప్రవృత్తి పోలేదు కదా,
నెక్స్ట్ మినిట్ నుంచి మళ్ళీ పాప ప్రవృత్తి, మళ్ళీ చిట్టా అవుతాను. అది కొట్టేసినా మళ్ళీ చిట్టా అవుతాను, మళ్ళీ చిట్టా అవుతాను, మళ్ళీ చిట్టా అవుతాను. ఓకే, సో భగవంతుడికి కర్మ అలా కొట్టాడు. భగవంతుడు కర్మ కొట్టేశాడంటే జీరో అయిపోయింది, ఇక్కడి నుంచి బయటపడిపోవడం. సో భగవంతుడు రూల్స్ వేరు. కానీ యూజువల్లీ ఏంటవుతుంది, భగవంతుడి పరిపాలన ప్రకారంగానే అన్ని ఎక్సెప్షన్స్ కూడా వందలు ఉన్నాయి. ఎవరికి? భక్తులకి. అర్థమైందా? కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, వాడు అన్ని ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చాడు అనుకోండి, బాగా చదివాడు, అన్ని ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చాడు, ఫైనల్ లాస్ట్ ఎగ్జామ్ లో రాలేకపోవచ్చు. ఓకే, మా నాన్నగారు చెప్పేవారు, మా నాన్నగారు ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు కొన్ని కేసెస్ తీసుకుంటారు, వీడిన్నిట్లో పాస్ అయ్యాడు, ఈ ఒక్క దాంట్లో ఫెయిల్ అయ్యాడు, మనం ఏమన్నా పాస్ చేయొచ్చా? అప్పుడు కాలేజ్ రికమెండ్ చేస్తుంది, ఓకే వీడికి ఇన్ని మార్కులు కలిపి పాస్ చేసేయచ్చు. అదేం బయటకు రావచ్చు, తెలియదు, అందుకు మళ్ళీ మాకెందుకు అని వస్తారు. అంటే రూల్స్ మార్చే శక్తి ఆ పైన అథారిటీకి ఉంటుంది. అర్థమైందా? సో వాళ్ళు రూల్స్, ఎందుకంటే రూల్స్ పెట్టిందే వాళ్ళు ఒక నియమం ప్రకారంగా వాళ్ళు పెట్టారు. ఓకే, సో భగవంతుడు పరిపాలన మనకు అర్థమవుతుంది కదా. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనం భగవంతుడిని క్వశ్చన్ చేయట్లేదు, తప్పు పట్టట్లేదు, ఎందుకు ఇలా చేశారు, అతనికి ఇంత చిన్న వయసులో ఇంత కష్టం ఇచ్చాడేంటి భగవంతుడు. భగవంతుడు ఎప్పుడు కూడా కష్టం ఇచ్చే ఉద్దేశమే లేదు భగవంతుడు, అర్థం చేసుకోండి. ఓ రాజా, ఆత్మ నిత్యమైనదని భావించినను, లేదా భౌతిక దేహము నాశవంతమని తలచినను, లేదా సమస్తము నిరాకార పరతత్వమునందే స్థితమై ఉన్నదని భావించినను, లేదా ప్రతిదియు ఆత్మ భౌతిక పదార్థముల అనిర్వచనీయ కలయిక అని తలపోసినను, అన్ని పరిస్థితుల యందును విరహ భావనకు భ్రాంతిమయమైన అనురాగము తప్ప వేరొక్కటి కారణము కాదు. మన ఒక సపరేషన్, విరహం ఫీల్ అవుతున్నామంటే మనకు అక్కడ అటాచ్మెంట్ అనేది ఉంది, రాగం అనేది ఉంది. నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుందా అండి? మనం బంధించి ఉన్నాము అని మనకి తెలియదు, కానీ మన గుణాల చేత, కర్మల చేత, ఫైనల్లీ భగవంతుడి చేత, కోరికల చేత బంధించి ఉన్నాం. భగవంతుడి అనుజ్ఞ ప్రకారం వీటన్నిటి చేత మనం బద్ధులై ఉన్నాము. ఎప్పుడైతే ఈ బంధాలన్నీ విడిపోతాయో, బద్ధులం కాము అంటే ఏంటి, ఫ్రీడమ్ అంటే ఏంటి, ఆ స్థితి ఏంటి మనకు అర్థమవుతుంది. బద్ధులం కాము అనే స్థితి ఏంటో తెలిస్తేనే మనం దాని గురించి ప్రయత్నించడం. ఇప్పుడు జైల్లో ఉన్న వాడికి, వాడు అక్కడే పుట్టాడు అనుకోండి, వాడికి బయట ప్రపంచంలో ఇంత స్వాతంత్రం ఉందనే తెలియదు. వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చేస్తే వాడు బయటపడడానికి వాడు ప్రయత్నిస్తాడు. లేకపోతే అక్కడే ఇదే నా జీవితం కాబోలు అని వాడు అనుకుంటాడు. బయట ప్రపంచం గురించి తెలియాలి, ఇక్కడ లేని స్వేచ్ఛ అక్కడ ఏముంది అనేది తెలియాలి. సో మనందరం బద్ధులం 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 ఉంటాం. సో బద్ధులం కాకపోతే గుణాల నుంచి బయటపడ్డవాడి యొక్క పరిస్థితి. ఇది ఒక్కసారి ఆలోచించండి, నెక్స్ట్ క్లాస్లో దాని గురించి ఆలోచించండి. యాక్చువల్లీ నిన్నే చెప్దాం అనుకున్నాను. ఓకే, 45. కనుక ఆత్మజ్ఞాన రాహిత్యముచే కలిగిన వ్యాకులతను నీవు శీఘ్రమే త్యజింపుము. అనాథులను అమాయకులను అగువారు నేను లేకుండా ఏ విధంగా జీవింపగలరని నీవిప్పుడు తలంచుచున్నావు. ఇవో నేను లేకపోతే ఎలాగా, ఇప్పుడు నా పెదనాన్నని ఎవరు చూసుకుంటారు, అతనికి అసలే కళ్ళు కూడా లేవు, వృద్ధుడు, ఎవరు, అన్నీ నేను చేస్తున్నానా నువ్వు అనుకోకు. అక్కడ నారదుడు ఏం చెప్తున్నాడు, అన్ని భగవంతుడు చేస్తున్నాడు, మనందరం కేవలం ఆటమం, పరికరాలు. మన ద్వారా ఒకటి జరుగుతుంది, ఒకళ్ళ ద్వారా ఒకటి జరుగుతుంది, నిమిత్త మాత్రులం. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, అర్థం చేసుకున్నాం. మనం నిమిత్త మాత్రులం, మనమే అన్నిటికీ ఆధారం అని అనుకోకు. నువ్వే అందరినీ పోషిస్తున్నావు అని అనుకోకు ధర్మరాజు. అంటే అడవిలో ఉన్న ఏనుగుకి ఎవరు తిండి పెడుతున్నారు, ఇక్కడ చీమకి ఎవరు తిండి పెడుతున్నారు? ప్రతిదీ కూడా భగవంతుడు. నేను అని నువ్వు అనుకోకు. ఎలా
అంటే నేను లేకుండా వాళ్ళు ఎలా జీవించగలరు అని నువ్వు భ్రమలో ఉండకు అంటున్నాడు. పంచభూతములతో తయారు చేయబడిన ఈ స్థూల దేహము ఇదివరకే కాలము కర్మ త్రిగుణములకు ఆధీనమై ఉన్నది. అట్టి ఎడ సర్పపు నోటిలో ఇదివరకే నిలిచి ఉన్నట్టు ఈ దేహము ఇతరులను ఏ విధంగా రక్షింపగలదు అంటే, నువ్వే పర్మనెంట్ కాదు నాయన, నువ్వే ఆల్రెడీ కాలసర్పంలో నోరు తెచ్చుకుని ప్రతి ఒక్కళ్ళు కాలసర్పంలో ఆల్రెడీ తల పెట్టేసి ఉన్నావు. నువ్వే కాలసర్పం నోట్లో ఉన్నావు. నువ్వు మిగతా వాళ్ళ గురించి ఏంటి నాయన ఆలోచిస్తున్నావు, చింతిస్తున్నావు అంటే కాలం ఆసన్నమైనప్పుడు ప్రతి ఒక్కళ్ళు కాలంలో తెలుసుకోవాల్సిందే. నువ్వు కూడా పర్మనెంట్ కాదు, అది నారదుడు చెప్తున్నాడు. నువ్వే పర్మనెంట్ కాదు. నువ్వు ధృతరాష్ట్రుడికి ఏంటి అని ఆలోచిస్తాను. ఎవరికి తెలుసు ధృతరాష్ట్రుడు ఉందా నువ్వు ఉందా? సో నువ్వే సర్పపు నోటిలో ఇదివరకే నిలిచి ఉన్నట్టు ఈ దేహం ఇతరులని ఏ విధంగా రక్షింపగలదు? రక్షించాలి. నిజంగా మనం రక్షించాలి అవతల వాడిని అంటే ఏంటి? మనం ఏ స్థితిలో ఉండాలి? మనం కాలసర్పంలో ఉండకూడదు. మనం ఊబిలోకి అనుకున్నాం కదా, ఊబిలో దిగిన మనిషిని బయటకు లాగాలి అంటే నేను కూడా ఊబిలోనే ఉన్నాను అనుకోండి. అంటే ఊబిలో ఉన్న ఒక మనిషి ఇంకో ఊబిలో ఉన్న మనిషిని పైకి లాగలడా? లేదు. వీడు కొంచెం ఎత్తులో ఉండుండొచ్చు, కానీ వీడు కూడా ఊబిలోకి వెళ్ళిపోతాడు. ఊబిలో ఉన్న మనిషిని లాగాలి అంటే బయట ఉండాలి. తను నించున్న స్థలం స్థిరంగా ఉండాలి. అది యుధిష్ఠిరుడు చెప్తున్నాడు నారదుడు, నువ్వే కాలసర్పం నోట్లో ఉన్నావు, చింతించకు. హస్తములు లేనివి హస్తములు గలవానికి ఆహారం అగుచున్నవి అంటే యుధిష్ఠిరుడికి ఇప్పుడు ఆలోచించవచ్చు. సరే వాళ్ళు అడవి ఎక్కడో ఉన్నారు, మరి వాళ్ళకి భోజనాలు ఎలాగా, తిండి తిప్పలు కావాలి కదా, అన్న బాధ్యత కదా అనొచ్చు. దానికి నారదుడు చెప్తున్నాడు, అహస్తాని సహస్తానాం అపదాని చతుష్పదాం ఫల్గుని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం. ద్రౌపది వారు చాలా చోట్ల ఇది కోట్ చేస్తారండి. హస్తములు లేనివి హస్తములు గలవానికి ఆహారం అగుచున్నవి, పాదములు లేనివి 4 పాదములు కలిగిన వానికి ఆహారం అగుచున్నవి, శక్తిహీనములైనవి శక్తి గల వానికి జీవనాధారం అగుచున్నవి. ఈ విధంగా ఒక జీవి వేరొక జీవికి ఆహారం అగుట సాధారణ నియమమై ఉన్నది. ఒక కప్పు అనుకుంటుంది, ఆహా ఇది నాకు ఇవాళ ఆహారం దొరికింది, పురుగు దొరికింది, నేను తినేద్దాం అనుకునే లోపు దీన్ని ఒక పాము తినేసి. జీవో జీవస్య జీవనం ఇది న్యాచురల్ ప్రాసెస్. ఇదంతా కూడా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఓకేనా? కనుక ఓ రాజా, అద్వితీయుడను వివిధ శక్తుల ద్వారా వ్యక్తమగు వాడును. మ్యూట్ పడింది మాతాజీ. చూడు మిగతా వాళ్ళు ఒకసారి మ్యూట్ చేసుకోండి. ఓ రాజా, అద్వితీయుడును వివిధ శక్తుల ద్వారా వ్యక్తమగు వాడును అంతర్బాహ్యములు రెండింటి యందును స్థితి ఉన్నవాడును అగు భగవానుని నీవు కాంచుము. ఆ పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అసూయాపరులను జగము నుండి తొలగించి వేయుటకు సర్వమును కబళించు కాలరూపమున ఇప్పుడు అవతరించి ఉన్నాడు. కాలస్మ్యహం భగవద్గీతలో చెప్తున్నాడు, అర్జునుడికి చెప్పాడు, నేనే కాలరూపంని, కాలరూపంలో అసూయాపరులందరినీ నేను మింగేస్తున్నాను. అర్జునుడు చూస్తున్నాడు, కౌరవులందరూ పరిగెట్టుకుంటూ, యాక్చువల్లీ మీరు విశ్వరూప దర్శనం కనుక చూస్తే అందులో కాలస్వరూపం చూస్తే కృష్ణుడి నోట్లోంచి మంటలు వస్తున్నాయి. ఓకే, అనేక మంది సైనికులు
పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే వాళ్ళేదో కోరుకుని వెళ్తున్నట్టు లేదు. నిస్సహాయ స్థితిలో వాళ్ళందరూ కూడా లోపల ఎంటర్ అయిపోతున్నారు. ఏమిటది? భగవంతుడి యొక్క కాలస్వరూపం. అక్కడే అర్జునుడు చూస్తున్నాడు, ద్రోణాచార్యుడు కనిపిస్తున్నాడు, భీష్ముడు కనిపిస్తున్నాడు, కర్ణుడు కనిపిస్తున్నాడు. ఎవ్వరికీ ఇక్కడ ఉండిపోవడానికి చాయిస్ లేదు. ప్రతి ఒక్కళ్ళు, మనం ఇందాక స్పీడ్గా బస్సు వెళ్తుందని చెప్పాం కదా, అందరం కూడా స్పీడ్గానే ప్రయాణిస్తున్నాం. ప్రతి సూర్యోదయంతో చక్రం ఒక టర్నింగ్ అయింది. దేవతల సహాయార్థమై ఆ దేవదేవుడు తన కార్యంను ఇదివరకే నిర్వహించి మిగిలిన శేషమును పూర్తి చేయుటకై వేచి ఉన్నాడు. అతడు ఈ ధరిత్రిపై నిలిచి ఉన్నంత కాలము మీరును వేచి ఉండడు. అంటే ప్రతి ఒక్కరు ఇంకా కాలం అంటే ఆసన్నమైంది అన్నప్పుడు ధర్మరాజు కూడా, అయితే నేను కూడా రాజ్యాన్ని త్యజించి వెళ్ళిపోతాను అని అనొచ్చు. అయితే నారదులు వారు ముఖ్యంగా అక్కడికి ఎందుకు వచ్చారు అంటే ఈ సూచన ఇవ్వడానికి. భగవత్ సంకల్పం ప్రకారం భగవంతుడు కురుక్షేత్ర యుద్ధంలో కానీ అవతారం పూర్తిగా అనేక మంది అసురులని సంహరించడం అనేది జరిగింది. ఇప్పుడు అవతార సమాప్తి కోసం అతడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతడు ఉన్నంత కాలం మీరు కూడా ఉండండి. ఓకేనా? చెప్తున్నాను. భౌతిక జగత్తు పాలనాధికారులైన దేవతలు అసురులచే తీవ్రంగా కలత చెందినప్పుడు వారి సహాయార్థమై శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక ఆకాశమునందలి అత్యున్నత లోకమైన తన ధామము నుండి అవతరించును. అట్టి అసురులు భగవానుని ఎడనే గాక అతని భక్తుల ఎడను అసూయను కలిగింది. పూర్వమే తెలుపబడినట్లు భౌతిక జగత్తు వనరులపై ఆధిపత్యము వహింపవలనన్నది తీవ్ర వాంఛచే ప్రేరేపితులై బద్ధజీవులు తమ ఇచ్ఛానుసారం భౌతిక సంపర్కమునకు వచ్చి అనుకరణ ప్రభువులుగా చెలామణి అగుచుందురు. ప్రతి ఒక్కరూ భగవానుడు అగుటకే యత్నించుచున్నారు. అటువంటి అనుకరణ భగవానుల నడుమ సదా స్పర్ధలు పోటీలు జరుగుతూనే ఉండను. అట్టి పోటీదారులే సాధారణంగా అసురులని పిలువబడుచుందరు. అంటే ఎవరికి వాళ్ళు కంట్రోలింగ్ నేచర్. నా మాట నువ్వు వినాల్సిందే, ఏం చేస్తాం, వాడి మీద విజయం సాధించడానికి ట్రై చేస్తాం. ఈ ఏ భావన యాక్చువల్లీ భగవంతుడికి పోటీ వెళ్తాం. అవునా కదా? మనం అనుకుంటే మేము భగవంతుడితో మేము ఎక్కడ పోటీ చేస్తాం? భగవంతుడి మీద మాకు అసూయ ఏంటండి? ఎప్పుడైతే ఇంకొక జీవిని బ్లాక్ చేసి ఓవర్టేక్ చేసి కంట్రోలింగ్, జీవులనే కాదు ప్రకృతిని అన్నింటినీ నా కంట్రోల్లో ఉండాలి, నా హయాంలో ఉండాలి అని అనుకోవడం అంటే ఏంటి? భగవంతుడితో పోటీ చేస్తాను. నేను భగవానుని, సో నాకు వీళ్ళందరూ సహచరు. ప్రభుపాద అని చెప్తాను, ఇంకొక భగవానుడు వచ్చాడు, వీళ్ళు నాకు సహచరు. వీళ్ళ గురించి చెప్పుకున్నారు, వీళ్ళ గురించి చెప్తున్నారు. వీళ్ళ గురించి అనేక పుస్తకాలు వచ్చేస్తున్నాయి, వీళ్ళ గురించి అనేక పుస్తకాలు వచ్చేస్తున్నాయి. ఎవడి భాగ్యం ఉంటే ఆ పార్టీకి వెళ్తున్నారు, వెళ్ళి వీళ్ళే భగవానుడు అని అనుకున్నారు. ఇదంతా కూడా ఏంటి? భగవంతుడితో పోటీ నేచర్. నేను భగవంతుడిని అనడమే భగవంతుడితో పోటీ పడుతున్నాడు. జగమునందు అసురుల సంఖ్య మితిమీరిపోయినప్పుడు భగవద్ భక్తులకు లోకం నరకప్రాయమగును. కృష్ణుడు ఉన్నప్పుడే ఇంకొక తయారయ్యాడు. ఎవరు అతను? చతుర్భుజాలు అప్పుడప్పుడు వస్తున్నాయని చెప్పి అతను కూడా ఒక ఏమంటారు, కార్పెంటర్ చేత 2 ఎక్స్ట్రా చేతులు చేయించుకున్నాడు, వెనకలు పెట్టుకున్నాడు, ఒక చక్రం చేయించుకున్నాడు, గిర్రం తిరుగుతూ, శంఖం పట్టుకున్నాడు, గద పట్టుకుని రాజ్యం అంతా చెప్పుకున్నాడు. అక్కడెక్కడో ద్వారకలో ఉన్నవాడు కాదు కృష్ణుడు. నేను అసలు కృష్ణుడిని, నేనే అసలు వాసుదేవుణ్ణి. అతని పేరేంటి? పౌండ్రక వాసుదేవుడు. పౌండ్రకుడు. నేనే వాసుదేవుణ్ణి అనేసి అనడం మూర్ఖత్వం అక్కడితో ఆగలేదు. వెళ్ళి వాసుదేవుడికి మెసేజ్ పంపించాడు, నువ్వు నిజంగా వాసుదేవుడు అయితే నాతో వచ్చి యుద్ధం చేయి. సో
ఈ అసురులందరూ ఎవరైతే తమల్ని తాము భగవంతులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ భగవంతుడితో పోటీ పడ్డం. అంతటా సో ఇలా అసురులతో నిండిపోయినప్పుడు అంటే పరిపాలకులందరూ అసురులు అయిపోయినప్పుడు జనాలందరికీ నరకప్రాయంగా ఉంటుంది. ఇది భూలోకమా నరకలోకమా అర్థం కాదు. అనేక పరిపాలనలు మనం కూడా చూసాం, అంటే మనం విన్నాం. ఇప్పుడు ఎవరో వచ్చి ఆక్రమించుకోవడం, అందరికీ కష్టాలు పెట్టడం. ఓకే, మన బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకోవడం, భారతీయులతో నరకప్రాయం అయిపోతుంది అసలు పరిపాలన కనుక చేస్తూ ఉంటే. అలాగే మనకి దశమస్కందంగా అసలు కృష్ణుడు అవతారానికి అది కూడా ఒక కారణం. అసురులందరూ కృష్ణుడు ఎలాంటి అసురుల్ని సంహరించాడండి? పూతననండి, శకటాసురుడనండి. అంటే కృష్ణుడు అవతారానికి ముందే ఈ అసురులందరూ ఉన్నారు కదా. ఈ అసురుల వల్లే భూమి పాపం భరించలేకపోయింది. భరించలేక వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంది. సో ఇలా ఈ అసురుల్ని అంతం చేయడానికి భగవంతుడు వచ్చాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ అంతం అనేది అయిపోయింది. భగవంతుడు నిష్క్రమించడానికి వెయిట్ చేస్తున్నాడు. మీరు కూడా వెయిట్ చేయండి, అది ఉద్దేశం. అంటే ఆ విధంగా అసుర సంఖ్య వృద్ధి చెందినప్పుడు స్వభావరీత్యా భగవాను ఎడ భక్తి కలిగి ఉండేది జనసామాన్యము, శుద్ధ భక్తులు, వారితో పాటు ఊర్ధ్వలోక దేవతలు ఉపశమనం కొరకే భగవాను ప్రార్థించరు. అంతటా దేవదేవుడు స్వయంగా తన ధామము నుండి అవతరించి కానీ లేదా తన భక్తులను తత్కార్యార్థమై నియమించి గాని మానవ సమాజ పతనావస్థను సరిచేయును. అటువంటి అవాంతరములు మానవ సంఘముననే కాక జంతువులేందును, పక్షులేందును, ఇతర జీవులేందును, చివరకు ఊర్ధ్వలోకవాసులైన దేవతలేందును కలుగుచుండును. కంసుడు, జరాసంధుడు, శిశుపాలుర వంటి అసురులను దునుమాడుటకే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అవతరించెను. ధర్మరాజు రాజ్య పరిపాలనను కావించడి సమయమున ఈ అసురులందరూ భగవానునిచే నిహతులు కావింపబడి ఇప్పుడు ఆ దేవదేవుడు యదువంశముగా పిలువబడు తన స్వీయ వంశ నిర్మూలనముకే వేచి ఉన్నాడు. అది ఆ దేవదేవుని సంకల్పము చేతనే ఈ జగమున ఆవిర్భవించి ఉండెను. తాను తన నిత్య ధామమునకు తిరిగి చేరు లోపలనే వారిని అచ్చటకు పంపివేయవలనని ఆ దేవదేవుడు వాంఛించును. విదురుని వలనే నారదముని కూడా యదువంశ నాశనమును గూర్చి తెలుపలేదు. అటువంటి సంఘటన జరిగి శ్రీకృష్ణ భగవానుడు తన ధామమునకు తిరిగి మరలున్నంత వరకు వేచి ఉండమని మాత్రము అతడు పరోక్షంగా ధర్మరాజునకు అతని సోదరులకు సూచనగా భావించను. సో నారదుడు కూడా కృష్ణుడు ఆల్రెడీ అవతారం చాలించాడు అన్న విషయం చెప్పలేదు. ఎందుకు? భగవత్ సంకల్పం వల్ల ఇంకా కొన్ని రోజులు యుధిష్ఠిరుడు పరిపాలించే రిక్వైర్మెంట్, అవసరం ఉంది. ఎందుకు అంటే భక్తులు అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. ఎప్పుడైతే అధర్మం ఎక్కువైపోతుందో ధర్మ సంస్థాపన కోసం నేను మళ్ళీ వస్తాను. పరిత్రాణాయాల్లో కూడా చెప్తున్నాను, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇవే. సో ఆ ధర్మ సంస్థాపన కోసం తను స్వయంగా రావచ్చు, తన భక్తులు కూడా పెట్టచ్చు. ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. ఓకే, దుష్టులందరూ సంహరింపబడ్డారు. ఇప్పుడు యుధిష్ఠిరుడికి ఆ బాధ్యతని కృష్ణుడు ఇచ్చాడు. సో యుధిష్ఠిరుడు ఇప్పుడు దాన్ని పునఃస్థాపితం, ధర్మాన్ని పునఃస్థాపనం చేసేంత వరకు యుధిష్ఠిరుడు ఇక్కడ ఉన్నారు. భగవంతుడికి తన కార్యం అయిపోయింది, తను వచ్చిన పని అయిపోయింది. భక్తుడిని గెలిపించేశాడు, భక్తుల్ని చక్రవర్తి చేశాడు. భక్తుడి రాజ్య పరిపాలన ఇంకా ధర్మంగా చేయగలడు. సో తను బయలుదేరిపోయాడు. కానీ తను బయలుదేరిపోయాడు అని చెప్తే యుధిష్ఠిరుడు ఇంకొక నిమిషం కూడా ఉండడు, తర్వాత చూస్తాను. అందుకని నారదుల వారు కూడా ఆ విషయం గురించి, విదురుడు కూడా అందుకే కూర్చున్నాడు. నారదుల వారు కూడా ఆ విషయాన్ని ఇక్కడ యుధిష్ఠిరుడికి చెప్పలేదు, అయితే ఇండైరెక్ట్ గా చెప్పారు. ఏమని? భగవంతుడు నిష్క్రమించడానికి రెడీగా ఉన్నాడు, తను ఉన్నంత వరకు మీరు ఉండండి. అంటే తను నిష్క్రమించాడు అని మీకు తెలిసేంత వరకు మీరు ఉండండి అంటున్నాడు. ఓ రాజా, మీ పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, అతని సోదరుడైన విదురుడు, భార్య అయిన గాంధారి,
ఋషి ఆశ్రమములు గల హిమాలయ పర్వత దక్షిణ ప్రాంతమునకెళ్ళిరి. అయితే నీ కలవరం అక్కర్లేదు, వాళ్ళు ఋషులు ఉండే ఆశ్రమానికి హిమాలయానికి ప్రయాణం అయ్యారు. పవిత్రమైన గంగా నది 7 పాయలుగా విభజింపబడిన కారణమున ఆ ప్రదేశము సప్తశ్రోతముగా పిలువబడుచున్నది. సప్తమహారుషుల ప్రీత్యర్థమై అట్టి కార్యము వివరింపబడి ఉండేది. అంటే ధృతరాష్ట్రులు వాళ్ళు ఉన్న ప్లేస్ అతడు చెప్తున్నాడు. ఓకే, సప్తశ్రోత తీరమున ధృతరాష్ట్రుడు ఇప్పుడు త్రిసంధ్యల యందు, అంటే నువ్వు వెంటనే వెళ్ళి తెచ్చుకోవడానికి కాదు నేను చెప్తున్నాను, నారదుడు చెప్తున్నాడు. అక్కడ ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు, మరి అక్కడ ఉండగలడా అంటే ధృతరాష్ట్రుల్లో ఎంత మార్పు ఉందో చెప్తున్నాడు నారదుడు. సప్తశ్రోత తీరమున ధృతరాష్ట్రుడు ఇప్పుడు త్రిసంధ్యల యందు స్నానం ఆచరించుచు అగ్నిహోత్ర కర్మలను నిర్వహించుచు జలమును మాత్రమే గ్రహించుచు అష్టాంగ యోగమునందు నియక్తుడై ఉన్నాడు. మనస్సును ఇంద్రియములను నియమించుటకు గృహాసక్తమైన ఆలోచనల నుండి పూర్తిగా ముక్తుడగుటకు మనుజునికి అది సహాయభూతము కాగలదు. అంటే పూర్తిగా యోగాభ్యాసం చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. అంటే ఇన్నేళ్లకు యాక్చువల్లీ ధృతరాష్ట్రుడికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏం చేశాడు, బయలుదేరాడు. వెళ్ళి ఋషి ఆశ్రమంలో అష్టాంగ యోగం అంటే ఇంద్రియాలని మనస్సుని అన్నిటినీ కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుని త్రిసంధ్యలు సంధ్యావందనం చేసుకుంటూ యోగాభ్యాసం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, జితాసనుడు జితశ్వాసుడు అయిన వాడు ఇంద్రియములను భగవానుడైన శ్రీహరి వైపునకే మళ్లించి ప్రకృతి త్రిగుణములైన సత్వరజస్ తమో గుణముల సంపర్కమునకు అతీతుడు అగును. సో ఎప్పుడైతే మనస్సుని అదుపులోకి తెచ్చుకోగలుగుతున్నాడో అప్పుడు త్రిగుణాలని అతడు దాటగలుగుతాడు. సో ఆ అభ్యాస కార్యక్రమంలో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు తన నిజస్వరూపమును బుద్ధి యందు లయం చేసి తదుపరి జీవునిగా పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఏకత్వ జ్ఞానముతో పరమ పురుషుని యందు లీనము కావలసి ఉన్నది. ఘటాకాశము నుండి విడివడిన వాడే అతడు ఆధ్యాత్మిక ఆకాశమును చేరవలసి ఉన్నది. అంటే భగవంతుణ్ణి అతడు చేరుకునే ప్రయత్నంలో అతడు ఉన్నాడు. పంచభూతాల్ని విడిచిపెట్టి అనంతంలోకి అతడు కలవబోతున్నాడు. ఓకే, అట్లే అయిపోయాడు అనుకుంటా. ఇంద్రియముల సర్వకర్మలను బాహ్యము నుండి కూడా నిరోధించి త్రిగుణములచే ప్రభావితమగు ఇంద్రియ కర్మలకు అతీతుడు కావలసి ఉన్నది. ఆ రీతిగా అతడు సమస్త భౌతిక కర్మలను సన్యసించి తన మార్గమునందలి అంతరాయములకు అతీతముగా స్థాణువు వలె నిశ్చలత్వము నందవలసి ఉన్నది. ఓ రాజా, దాదాపు నేటికి 5వ రోజున అతడు దేహత్యాగము చేయనున్నాడు. అతని దేహము భస్మముగా మారనున్నది. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఉన్నాడు. ఇవాళ నుంచి 5వ రోజుకి ధృతరాష్ట్రుడు తన దేహాన్ని విడిచిపెడతాడు. సో మళ్ళీ దేహాన్ని విడిచిపెడతాడు అంటే మళ్ళీ నువ్వు వెళ్ళి అక్కడ కర్మ చేయక్కర్లేదు. ఎందుకు, అతని దేహం భస్మం అయిపోతుంది. ఓకే, కర్మ ఎందుకు చేయాలి, తిరిగి పంచభూతాల్లో కలపడానికి కర్మ అనేది చేయాలి. ఆల్రెడీ అది భస్మం అయిపోతుంది. ఓకే, యోగాగ్ని ఎందు కుటీరముతో సహా భస్మం అయ్యేది తన భర్తను వెలుపల నుండి గాంచుచు సాధ్వి అయిన గాంధారి ఏకాగ్రముతో అగ్ని ఎందు ప్రవేశింపగలదు. ధృతరాష్ట్రుడు కనుక ఆ పరిస్థితి చేరుకుంటే గాంధారి పరిస్థితి ఏంటి అంటే అది కూడా నారదుడు చెప్తున్నాడు. తన భర్తని ఆవిడ అనుసరించి అగ్నిలో ఆవిడ కూడా ప్రవేశిస్తుంది. హర్షము శోకములచే ప్రభావితుడై విదురుడు అంతటా ఆ ప్రదేశమును వీడి తీర్థయాత్రలకి యాక్చువల్లీ విదురుడు అట్నుంచి అటు తీర్థయాత్రలకు వెళ్ళి అట్నుంచి అటు అతను ఎక్కడికి వెళ్ళిపోతాడు, అతడు ఏ స్థానం నుంచి వచ్చాడు, యమలోకం నుంచి వచ్చాడు. అలాగే యమలోకాన్ని అతడు విదురుడు చేరుకున్నాడు. ఓకే, ధృతరాష్ట్రుడు ఏమైంది, ధృతరాష్ట్రుడు బ్రహ్మజ్యోతిలోకి అతడు వెళ్ళిపోయాడు. అతడు అష్టాంగ యోగ సాధన చేసి ఓకే అతడికి ఎప్పుడైతే భగవంతుడి మీద రతి రాదో, ప్రేమ రాదో, భగవద్ లోకం ఎంటర్ అవ్వడం అనేది జరగదు. ఓకేనా అండి. సో అట్ మోస్ట్ ధృతరాష్ట్రుడు కానీ లేదా మిగతా అసురులు కానీ, అంటే కృష్ణుడి చేత చంపబడిన అసురులు, వీళ్ళందరూ కూడా ఈ ప్రపంచం నుంచి బయటపడతారు. కానీ భగవద్ధామానికి ఎంట్రీ ఎప్పుడు వస్తుంది,
ఆ భగవత్ సేవ అనే ఇచ్చ ఎప్పుడైతే ఉందో, నేను నిత్య భగవంతుడి సేవకుడను అని ఎప్పుడైతే అర్థమైందో వాడికి భగవద్ధామంలో ప్రవేశం. భగవంతుడి లీలా ప్రవేశం అంటారు. భగవంతుడి లీలా ప్రవేశం అనేది జరుగుతుంది. వీణాపాణి అయిన నారదుని ఆ విధంగా పలికి అచట నుండి స్వర్గలోకమునకేగెను. ధర్మరాజు అతని ఉపదేశములను హృదయమునందు నిలుపుకొని సర్వ విధములైన శోకములను వీడగలిగాను. తర్వాత నారదుడు అక్కడి నుంచి నిష్క్రమించాడు. సో నారదుడి మాటలు గుర్తు తెచ్చుకుంటూ యుధిష్ఠిరుడు ఆ శోకం నుంచి బయటపడిపోయాడు. ఓకే, మనకు మనం ఆలోచించవచ్చు, యుధిష్ఠిరుడు యాక్చువల్లీ మోహంలో లేడు, కానీ మోహంలో ఉంచబడి భీష్ముడి చేత శిక్షణ పొందాడు. భీష్ముడి చేత శిక్షణ పొందిన తర్వాత మళ్ళీ ఎందుకు శోకిస్తున్నాడు ఇక్కడ? అర్జునుడు డైరెక్ట్ గా భగవద్గీత విన్నాడు, కరెక్టా? డైరెక్ట్ గా కృష్ణుడి దగ్గర అర్జునుడు విన్నాడు. అభిమన్యుడు మరణించగానే అర్జునుడికి శోకం వచ్చిందా లేదా? ఎలా అర్థం చేసుకోవాలి? మాయ అందరూ మాయకి మోసం కావాల్సిందే, భక్తులకి లోపడాల్సిందే. శోకం రాలేదు అనుకోండి అంటే పూర్తి రాయి అని అర్థం. భక్తుడి హృదయం రాయి కాదు, కరుణతో నిండి ఉంటుంది. కానీ వెంటనే వాళ్ళు బయటపడరు. ఇంకా అర్థమైందా? భక్తుడికి మిగతా వాళ్ళకి భగవద్గీత అర్థమైన వాళ్ళకి దుఃఖం రాదు అని కాదు, ఆ దుఃఖం నుంచి వాళ్ళు శీఘ్రంగా బయటపడతారు. లేకపోతే పూర్తి రాయి, అసలు నాకు దేని మీద అటాచ్మెంట్ లేకపోతే అసలు ప్రేమ ఈ స్వభావం అనేది ఉండదండి. ప్రేమ ఉంటుంది, ఆ వియోగం అనేది తెలుస్తుంది, కానీ మనం అర్థం చేసుకుంటాం ఏమి మాత్ర స్పర్శాస్తు అంతే. ఇవన్నీ శరీరం యొక్క లేదా ఇంద్రియాల యొక్క భౌతికత్వం నుంచి భౌతికత్వానికి సంబంధించినది అని మనకి అర్థం చేసుకుని ఏ రతి లేని వాడికి కృష్ణుడి మీద రతి కూడా అవ్వదండి. మనకి రామానుజాచార్యులు వారి ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? భార్యా వియోగుడు స్వామివారి దగ్గరకు వచ్చి నాకు దీక్ష ఇవ్వండి స్వామి, నా భార్య అంటే నాకు అమితమైన ప్రేమ, నా భార్య మరణించింది, నాకు దిక్కు తోచట్లేదు. వెంటనే రామానుజుల వారు అతనికి దీక్ష ఇచ్చారు. ఎప్పటి నుంచో శుశ్రూష చేస్తున్న ఒక శిష్యుడికి వెంటనే వెళ్ళాడు, స్వామి నేను ఎప్పటి నుంచి శుశ్రూష చేస్తున్నాను, నాకు మీరు ఇవ్వలేదు దీక్ష. ఆయన నేను చేయవలసిందల్లా అతనికి అతని భార్య మీద ఉన్న ప్రేమని భగవంతుడి మీద మళ్ళించాలంతే. మీకు ముందు ఇంకా అసలు ప్రేమ అనేది రావాలి, హృదయం అనేది మెత్తబడాలి, అప్పుడే భగవంతుడిని నువ్వు ప్రేమించగలుగుతావు. అంతేనండి, మన ప్రేమ అనేదే తెలియకపోతే భగవంతుడిని ఎలా ప్రేమిస్తాం? ఈ కృతజ్ఞత, ప్రేమ, కరుణ ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తున్నాడు అర్జునుడు ఫస్ట్ చాప్టర్ లో. ఫస్ట్ చాప్టర్ లో అర్జున్ చెప్పిన కారణాలన్నీ ఇవే కదా. సో కృష్ణుడు ఏమంటున్నాడు? కరెక్టే, కానీ నువ్వు తాం స్థితిక్షస్వ భారత సహించు. కరెక్టే, ద్రోణాచార్యుడు గురువు, భీష్మాచార్యుడు తాతగారు, కరెక్టే, నీకు శోకం ఉంటుంది కానీ సహించు, తితిక్ష. నువ్వు అర్థం చేసుకుని దాన్ని సహించు. అంతా కూడా మనం ఎందుకు చెప్తున్నా అంటే కష్టం అనేది వచ్చేది భౌతిక ప్రపంచం యొక్క రీతి. కష్టాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టమే, అది మనల్ని కష్టపెట్టడానికే వస్తుంది కష్టం. కానీ మనం సహిష్ణు, భగవంతుడి మీద పూర్తిగా నమ్మకం ఉంచి దాన్ని సహించాలి. భగవంతుడు పలకలేదు అనుకోకర్లేదు, భగవంతుడు ఎక్కడుండి చూస్తున్నాడు? ప్రతి ఒక్కళ్ళ హృదయంలో అతి దగ్గరగా ఉండి ప్రతిదీ నోట్ చేసుకున్నాడు, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వదండి.
అందుకని ఇందాక అంత పెద్ద ఎగ్జాంపుల్ చూసాను. ఎందుకు? భగవంతుడు పర్ఫెక్ట్. మనలాగా మనిషి అయితే తప్పులు చేసే ప్రతి ఆస్కారం ఉంది. అంటే ఏ మనిషి కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ భగవంతుడు అలా కాదే. మన డెఫినిషన్ అదే. అన్నిటికీ ఆది. ఎవరైతే పర్ఫెక్ట్ సంపూర్ణమో అతన్ని భగవంతుడి పోస్ట్లో కూర్చోబెట్టాలి. అవునా? ఆ భగవంతుడి సంపూర్ణత్వం వల్ల ఎక్కడా కూడా అన్యాయం అనేది జరగదు. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి సంక్షేమం. కాసేపు అనిపించచ్చు, అంటే చెప్పడం ఈజీ అండి అని అనొచ్చు, కానీ ఇదే మనం నేర్చుకోవాలి భగవద్గీత నుంచి. పాండవుల ఎగ్జాంపుల్. అందుకనే మనకి మహాభారతం కూడా అర్థం అవ్వాలి. వెన్నంట ఉన్న కృష్ణుడు రక్షించినట్టు అనిపిస్తుంది, రక్షించలేదు అనిపిస్తుంది. ద్రౌపది సుతులను రక్షించలేదే, అభిమన్యుణ్ణి రక్షించలేదే అనుకునే లోపు పరీక్షిత్తుని రక్షించేశాడు. పాండవుల్ని అడుగడుగు రక్షించాడు. భగవంతుడి యొక్క మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే అన్ని ఎక్కడ కూడా మనం భగవంతుని క్వశ్చన్ చేయొద్దు. అయితే అర్థం కాదు కొన్ని మనకి. అర్థం కానప్పుడు మనం భగవద్గీతను చదువుకోవాలి. ఇంకా భగవంతుడు అన్నిటికీ కూడా సమాధానం చెప్తాడు. సో నెక్స్ట్ చాప్టర్ యాక్చువల్లీ శ్రీకృష్ణుని అంతర్ధానము. కానీ భగవంతుడు అంతర్ధానం ఈ చాప్టర్లో రాదండి. అంతర్ధానమైన విషయం మాత్రమే ఇక్కడ వస్తుంది. ఓకే, యాక్చువల్లీ భగవంతుడు అంతర్ధానం మనం ఏకాదశ స్కందంలో చూస్తాం. కృష్ణలీలన్నీ అయిపోయాక అక్కడ మనం డీటెయిల్డ్గా భగవంతుడి అంతర్ధానం అనేది, తిరిగి స్వధామానికి ఎలా వెళ్ళిపోయాడు, భగవంతుడు ఒక్క యాక్షన్ మనకు అర్థమైన భగవంతుడు అర్థం. భగవంతుడి జన్మ అయినా సరే, కర్మ అయినా సరే, అంతర్ధానం ఉండడం అయినా సరే, ఓకే, అన్నీ కూడా దివ్యమే. మనందరికీ హెల్ప్లెస్, చేతులు ఎత్తేసి మనం ఆ కాలస్వరూపం వైపుకు వెళ్తున్నాం. భగవంతుడు హెల్ప్లెస్ కాదు, భగవంతుడే కాలస్వరూపం. భగవంతుడి చాయిస్ వల్ల అతడు అవతరిస్తాడు, అతడు నిష్క్రమిస్తాడు. ఇంకొకటి భగవంతుడి అంతర్ధానం గురించి ఆచార్యులు చాలా గొప్ప ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ఇందులోనే వస్తుంది మనకి. అంతర్ధానము అంటే సూర్యుడు అస్తమించడం లాంటిది. సూర్యుడికి అస్తమిస్తున్నాడు అంటే ఏంటి? ఇంకో దేశంలో ఉదయించాడు. మనకి ఇక్కడ అస్తమిస్తున్నట్టు అనిపిస్తుంది, అక్కడ ఉదయిస్తూ ఉన్నాడు. అలాగే భగవంతుడు ఈ ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచం నుంచి నిష్క్రమించాడు. స్వధామోపగతే, తన స్వధామానికైనా వెళ్తాడు, లేదా ఇంకొక విశ్వంలో తన అవతారాన్ని మొదలుపెడతాడు. భగవంతుడికి అంతర్ధానము అంటే అర్థం అదే, అవతారాన్ని సాధించడం అంటే అంతే. సో నెక్స్ట్ చాప్టర్లో యాక్చువల్లీ అంతర్ధానం గురించి రాదు. అంతర్ధానం వార్త ఒక్కటే మనకి వస్తుంది. సో రేపు 14వ చాప్టర్ మొదలెడదామండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేయొచ్చు. మీరందరూ భగవద్గీత కూడా చదువుతున్నారు కదండి. ఇంకా అర్థం అయినా అవ్వకపోయినా చదువుతూ ఉండండి. మనకి ఇలా కొంచెం టైం ఎక్కడైనా మిగిలినప్పుడు భగవద్గీత డిస్కస్ చేసుకోవచ్చు. హరే కృష్ణ. హరే రామాయణం చెప్పే అవకాశం ఏమన్నా వస్తుందా అక్క? ఏంటమ్మా? రామాయణం యాక్చువల్లీ సరిగ్గా ఇప్పుడే ప్రసన్న గారు మొత్తం రామాయణాన్ని పూర్తి చేశారు. అది అయ్యాక మనం భాగవతం మొదలెట్టాం. ఓకే, మీరు భాగవతం క్లాస్లో కదా జాయిన్ అయ్యారు. సో చాలా చక్కగా చెప్పారు ప్రసన్న గారు మొత్తం రామాయణాన్ని. ఆవిడ తెలియకుండా 2-3 క్లాసులు విన్నాను. చాలా అద్భుతంగా చెప్పారు ఆవిడ. ఓకే, యాక్చువల్లీ రికార్డ్ చేయాల్సింది ప్రసన్న, అప్పుడు ఆప్షన్ తెలియలేదు. ఓకే, సో మనం శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఒకరోజు రాముల వారి నేను గురించి ఎప్పుడు కూడా చెప్పాను గురుగారు? ఏమండి నేను ఎప్పుడు చెప్పాను? చెప్పారు కదా రామావతారం. అన్ని 22 అవతారాలు చెప్పినప్పుడు రామావతారం గురించి డీటెయిల్ గా చెప్పారు. సో మనం చూద్దాం. యాక్చువల్లీ కొన్ని ప్రత్యేకించి శ్లోకాలు ఉన్నాయండి భాగవతంలో రాముల వారి గురించి. అంటే రాముడు అవతారం ఒకటి, అది కాక 5వ స్కందంలో
మనకి కింపురుష వర్షంలో హనుమంతుల వారు చేసిన స్తోత్రం ఒక 8 శ్లోకాలు. ఓకే, సో అవి మనం మన భాగవతం క్లాస్లో ఒకసారి చెప్పుకొని ఆ కాంటాక్ట్స్ లో, ఎందుకంటే యాక్చువల్లీ రేణుకా గారు బాగా గుర్తు చేశారు, రాముల వారిని రామనామం వస్తోంది కాబట్టి మన రామకీర్తనకు కూడా మనం మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక క్లాస్ మనం రాముల వారి గురించి పెట్టుకుందాం తప్పకుండా. ఓకేనా? ఆ శ్రీరామనవమి రోజు ఉండము, అది ఆదివారం పడిందా శనివారం పడిందా? యా, శ్రీరామనవమి రోజు నేను ఉండట్లేదండి, కానీ ఆ ముందు రోజు అయినా సరే మనం రాముల వారి గురించి చెప్పుకుందాం. ఓకేనా? హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంత కోటి వైష్ణవ